ఒక్క స్థానం, అందున బైపోల్. బరిలో 3 పార్టీలు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్, పవర్లో ఉన్నాం పట్టు వదలకూడదన్న కసితో కాంగ్రెస్. ఈ 2 పార్టీలకు షాక్ ఇవ్వాలని బీజేపీ. ఇవి జూబ్లీహిల్స్లో 3 పార్టీల వ్యూహాలు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. మరి కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఎవరు? షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాతే ఈ 2 పార్టీల నుంచి అభ్యర్థుల ప్రకటన ఉండబోతుందా? టేక్ ఎ లుక్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సునీత, గోపీనాథ్ పేరును ఖరారు చేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇటు కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఖరారు కాకపోయినా బీజేపీ, కాంగ్రెస్ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఉప ఎన్నికల సమరానికి సమాయత్తం చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నిక బాధ్యతను 3 మంత్రులకు అప్పగించింది. పొన్నం, తుమ్మల, వివేక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. బై ఎలక్షన్ కు పేర్లు ప్రతిపాదించాలని 3 ఇన్ఛార్జ్ మంత్రులను టీపీసీసీ కోరింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 3 పేర్లను ఏఐసీసీకి పంపనుంది. ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన తర్వాతే ఏఐసీసీ అభ్యర్థిని ఖరారు చేస్తుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సత్తా చాటాలనుకుంటోంది. అభ్యర్థి ఎంపిక కోసం 3 నేతలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో ముఖ్య నాయకుల అభిప్రాయాలను సేకరించి హైకమాండ్ కు 3 పేర్లను ప్రతిపాదించనుంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కమలం పార్టీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే 2-3 రోజుల్లో బీజేపీ అభ్యర్థి పేరును ఖరారు చేయనుందని తెలుస్తోంది. బీహార్ తో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆ దిశగానే ఉప ఎన్నికల ప్రచార వ్యూహాలను అమలు చేసే పనిలో ఉన్నాయి పొలిటికల్ పార్టీలు. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ పార్టీకి జై కొడతారో చూడాలి.